మాస్ మహారాజ్ రవితేజ గారి సినిమాలో క్రేజీ హీరోయిన్ కూడా ఫైనల్ చేశారట. ఇంతకీ రవితేజ గారి సినిమాలో ఏ క్రేజీ హీరోయిన్ ఫైనల్ చేశారు? అంతేకాకుండా రవితేజ గారి కెరియర్ లోనే మొదటిసారి ఆ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ఫిక్స్ చేశారట. ఇలాంటి క్రేజీ అప్డేట్లు అయితే మాస్ రాజా ఫ్యాన్స్ కి అయితే అందించబోతున్నా. మాస్ మహారాజ్ రవితేజ టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడనే విషయం కూడా అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఇది రూమర్ అని కూడా అంతా అనుకున్నాం, కానీ ఇప్పుడైతే ఇదే నిజమని కూడా తెలుస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సినిమా నిర్మిస్తుండగా రవితేజ గారి ఈగల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రవితేజ అనుదీప్ కాంబినేషన్ లో సినిమా అయితే సెట్స్ పైకి వెళ్ళబోతుందట. అయితే తాజాగా సినిమా గురించి అయితే సోషల్ మీడియాలో క్రేజీ వార్త కూడా వైరల్ అవుతుంది. రవితేజ హీరోగా అనుదీప్ దర్శకత్వం వహించే సినిమా కామెడీతో కూడిన లవ్ స్టోరీ గా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా పక్కా అనుదీప్ మార్కుతో మాస్ మహారాజ్ రవితేజ గారిని అయితే కొత్త స్టైల్లో డైరెక్ట్ చేస్తున్నాడని కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రీసెంట్ గా సప్త సాగరాలు దాటిన సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన రుక్మిణి వసంత్ నైతే హీరోయిన్ గా తీసుకున్నట్టు కూడా వార్తలు అయితే వైరల్ కూడా అవుతున్నాయి. ఇప్పటికే రుక్మిణి వసంత్ ను కూడా ఫైనల్ గా కన్ఫర్మ్ అయిందని కూడా టాక్ అయితే వచ్చేసింది. ఇక జనవరి 26 నుంచి మాస్ మహారాజ్ రవితేజ గారి బర్త్డే కానుకగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా రాబోతుంది. ఆ రోజే ఈ సినిమా యొక్క నటీనటుల వివరాలు కూడా మేకర్స్ అయితే ప్రకటించే అవకాశం కూడా ఉందట. అయితే ఇప్పటి వరకు కన్నడ సినిమాలు మాత్రమే చేసిన హీరోయిన్ డబ్బింగ్ సినిమా సప్త సాగరాలు అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ కూడా పలకరించింది. ఆ సినిమాలో రుక్మిణి వసంత్ కైతే నటిగా మంచి మార్కులు అయితే కొట్టేసిందనే చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ఇక ఇప్పుడు ఏకంగా మాస్ మహారాజ్ రవితేజ గారి సినిమాలోనే ఎంట్రీ ఇవ్వబోతుంది. కాబట్టి రవితేజ గారి సినిమాతోనే ఈమెకు మరింత అవకాశాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా హిట్ అయితేనే కన్నడ హీరోయిన్ కైతే టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు కూడా వస్తాయి. అయితే ఇప్పటి వరకు నటించడానికి ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలే ఎక్కువగా చేసింది. ఇక ఇప్పుడైతే టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే గ్లామర్ రోల్స్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది. మరి రవితేజ గారి సినిమాలో రుక్మిణి వసంత్ పాత్ర అయితే ఏ విధంగా అనుదీప్ డిజైన్ చేశాడనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది.